మామూలు అరటిపండును తినడానికే మనం అది పండే వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. మరి జీవితాన్ని చవిచూడ్డానికి అంత తొందరెందుకు? రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? తెలియకపోవడమే మంచిది. కానీ ఎందుకు సాయి? పరమాత్మ చాలా దయామయుడు గోవిందా. అందుకే ఆయన మనిషి భవిష్యత్తుని గుప్తంగా ఉంచాడు. రేపు ఏం జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు. అందుకని మనిషి వర్తమానంలో సంతోషంగా జీవించాలి. నమ్మకాన్ని, ఆశని మనసులో ఉంచుకోవాలి. ఒకవేళ రేపు జరగబోయేది ఈరోజే తెలిసిపోయిందంటే ఒకటి మనిషి అహంకారంతో నిండిపోతాడు, లేదా నిరాశతో. నా భగవంతుని ప్రార్థించేటప్పుడు భగవంతుడు ఆ భక్తుని